యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పైరు ఇప్పుడే ఈని వెన్ను బయటకు వచ్చింది. తర్వాత ఈ ముదురు గింజల్లోకి మారుతాయని, పరిపక్వ దశలోకి మారుతాయని బైబిల్లో కూడా చెప్పబడింది. భూమి మీద మనం కూడా దేవుని తోట అనగా దేవుని వ్యవసాయం. అంటే నీవు నేను కూడా బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడని. ఈ టైంలో రైతులు చాలా శ్రద్ధగా దీన్ని చూసుకుంటారు. చూడండి, దీనికి పురుగు పట్టకుండా క్రిమి సంహారక మందులు వాడటం కానివ్వండి, సస్య రక్షణ అంటారు, అది చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ పంట చాలా విలువైంది. ఈ పంట చాలా విలువైంది అంటే ఇవి ఎన్నో బస్తాలు అవుతాయి. ఎకరానికి 40 అవ్వచ్చు, 45 అవ్వచ్చు, 35 అవ్వచ్చు. ఆ రైతుని బట్టి పంట పండుద్ది. అలాగే మనం ఆత్మీయంగా కూడా పండాలి, ఆత్మ ఫలాలు దండిగా మెండుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆనాడు శిష్యులు పైరు కోతకు వచ్చిందని ఆయన చెప్పినప్పుడు కోత యజమాని కోసం ప్రార్థించేయమని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ యుగ సమాప్తి జరగబోతూ ఉంది. అప్పుడు దేవుడు వడ్లు అనగా ధాన్యాన్ని కొట్లో పోసుకుని ఆరని అగ్నితో పొట్టుని కాల్చేస్తాడు. కాబట్టి పొట్టులా ఉండకూడదు. మనం వాక్యం అనే పాలతో పెరిగి స్ఫుటంగా దృఢంగా ముదురు గింజల్లాగా తయారవ్వాలి. మళ్ళీ ఆయన చేటలో ఎగరపెట్టినప్పుడు, చేట పట్టుకుని ఎగరపెట్టినప్పుడు ఆయన చేట ఆయన చేతిలో ఉందని కూడా బైబిల్ చెప్తుంది. ఆ చేట పైకెత్తి ఎగరపెట్టినప్పుడు పొట్టు ఎగిరిపోద్దంట, గింజలు మాత్రం ఆయన పాదాల దగ్గర పడతాయని ఉంది. ఆ గింజలనేమో కొట్లో పోసుకుంటాడంట, పొట్టుని ఆరని అగ్నితో కాల్చివేస్తాడని ఉంది. ఈ యొక్క పొలం చూసినప్పుడు, ఈ చేను చూసినప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది, మనం కూడా పొట్టులా కాకుండా గట్టి గింజల్లాగా ఉందాం. అంతేకాదు, గురుగుల్లా కాదు, గోధుమల్లాగా లేకపోతే వరి గింజల్లాగా ఫలించేవారుగా ఉండి మన ఫలం నిలిచి ఉండేట్లుగా భక్తి చేద్దాం. ఈ అంచె దినాలు అపాయకరమైన కాలంలో. కాబట్టి విలువైన భూఫలం కొరకు వ్యవసాయదారుడు ఎలా అయితే ఎదురు చూస్తాడో అలాగే మనం కూడా నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాకడలో మనం ఎత్తబడి గుంపులో ఉందాం, ఆయన కొట్లో మనం ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్.